మిమ్మల్ని పొగిడేవాళ్ళు, మీ వెనక నిలబడేవాళ్ళు, మిమ్మల్ని సమర్థించే వాళ్ళు ఎలా ఉంటారో, రాళ్ళేసేవాళ్ళు, దాని గురించి ఏమీ తెలియకపోయినా ఏవేవో మాట్లాడేవాళ్ళు కూడా ఉంటారు. హేతుబద్ధమైనటువంటి సలహా ఏది మన లక్ష్యాన్ని చేరుకోవడానికి పనికొస్తుందో దాన్ని స్వీకరిస్తూ, మిగిలిన దాని గురించి అంతగా అంటకాగిపోకుండా వాళ్ళు నా లక్ష్యశుద్ధిని అర్థం చేసుకోవాలి అని భగవంతుణ్ణి ప్రార్థించి స్నేహభావంతో వాళ్ళ పట్ల ఉదాసీన భావం వహించడం అలవాటైతే మన ప్రమేయం లేకుండానే మనకి నాయకత్వ లక్షణం వస్తుంది. అందరినీ మిమ్మల్ని పొగిడేవాళ్ళు, మీ వెనక నిలబడేవాళ్ళు, మిమ్మల్ని సమర్థించే వాళ్ళు ఎలా ఉంటారో, రాళ్ళేసేవాళ్ళు, దాని గురించి ఏమీ తెలియకపోయినా ఏవేవో మాట్లాడేవాళ్ళు కూడా ఉంటారు. హేతుబద్ధమైనటువంటి సలహా ఏది మన లక్ష్యాన్ని చేరుకోవడానికి పనికొస్తుందో దాన్ని స్వీకరిస్తూ, మిగిలిన దాని గురించి అంతగా అంటకాగిపోకుండా వాళ్ళు నా లక్ష్యశుద్ధిని అర్థం చేసుకోవాలి అని భగవంతుణ్ణి ప్రార్థించి స్నేహభావంతో వాళ్ళ పట్ల ఉదాసీన భావం వహించడం అలవాటైతే